భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఏపీ బీజేపీ మీడియా ప్యానలిస్ట్ నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు నేతృత్వంలో పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన జెండాను సీనియర్ కార్యకర్త బాటా శ్రీనివాస్ చేతుల మీదుగా ఎగరవేశారు. సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బీజేపీ బలమైన శక్తిగా ఉందన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైందని అన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ నగరాల్లో బీజేపీకి ఎనలేని ఆదరణ లభిస్తోందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ స్థాపక దినోత్సవం సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పాత గాజువాక జంక్షన్ లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి ఆ పార్టీ జెండా ఎగరవేసి అందరికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎగరవేసి దీనికి ముఖ్య అతిథులుగా ఆ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు శ్రీ బాటా శ్రీనివాసులు గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ ఇదే రోజున మరి స్థాపించబడింది. 47వ స్థాపక దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలను కూడా జెండా ఎగరవేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాస్త్రోపేతమైన నిర్ణయాలను వికసిత భారత్ లక్ష్యంగా వికసిత భారత్ 2047 లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకి కార్యకర్తలకి తెలియజేసే విధంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఇదే రోజు 1980లో భారతీయ జనతా పార్టీగా నామకరణం చేసి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. మాకు భారతీయ జనతా పార్టీకి మూలం 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ యొక్క పార్టీని జనసంఘ్ పార్టీగా ఏర్పాటు చేశారు. తర్వాత జనతా పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది మా భారతీయ జనతా పార్టీయే. మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా దేశం కోసం ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు మేమంతా. మరి వికసిత్ భారత్కి 2047కి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి 20 వార్డుల్లోనూ కూడా మొత్తం ఇదివరకే 22 జెండాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కొత్తగా 10 జెండాలను పోల్స్ని కూడా ఏర్పాటు చేసి ఆవిష్కరించడం జరుగుతుంది. చూడొచ్చు పోల్కి మధ్యలో QR కోడ్కి సంబంధించి ఒక ప్లేట్ అమర్చాము. ఆ QR కోడ్లో స్కాన్ చేస్తే ఆ వార్డులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే పూర్తి వివరాలు వస్తాయి. అదేవిధంగా పైన మా సింబల్ అనేటువంటి కమలం గుర్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా గాజువాకలో మొత్తం 32 చోట్ల ఈ రోజు రేపు 32 చోట్ల ఇలాంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా జిల్లా కార్యదర్శి గారు